అందరికీ హాయ్ అండి. నాటుకోడి కూర ఎలా చేయాలని చూపిస్తాను. ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు ఇట్లా ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం కొంచెం మరింతే వేయాలి. అప్పుడు కూర మంచిగా చిక్కగా ఉంటుంది. మంచిగా ఆయిల్లో ఎర్రగా వేగనివ్వాలి. అల్లం పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి చికెన్ని నీట్గా వాష్ చేసుకొని మంచిగా నాటుకోడి అండి ఇది మంచిగా ముక్కలని మంచిగా వాష్ చేసి వేసి మంచిగా అల్లం పేస్ట్ అంతా కూరకి ఇట్లా పట్టేటట్లు వేగనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ వాటర్ అంతా వినికిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. ఇప్పుడు 70% చికెన్ కుక్ మంచిగా ఉడికినట్లు. మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మొత్తం ఆయిల్ సైడ్కి ఇట్లా తేలుతుందండి. ఇట్లా పైకి ఆయిల్ వస్తే మంచిగా కూర స్మెల్ రాదు, మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఒక 3-4 స్పూన్లు కారం, 1.5 స్పూను ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి ఈ ఉప్పు కారం అంతా మళ్ళీ ముక్కలకు పట్టేదాకా మొత్తం కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఇట్లా కొంచెం ఆయిల్ తేలాలి. కాళ్ళకు ఇట్లా ఆయిల్ వచ్చిందంటే ఉప్పు కారం కూడా ముక్కలకు పట్టినట్లు వాటర్ పోసుకోవాలి. మంచిగా సమానంగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. వాటర్ సరిపోదనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి హైలో పెట్టాలి. ఇప్పుడు హైలో పెట్టి ఒక పావు గంట 10 నిమిషాలు ఉడకనివ్వాలి. నాటుకోడి కదండి, కొంచెం టైం పడుతుంది. కాకపోతే నేను బాగా హైలో పెట్టి తొందర చెయ్యను. ఫస్ట్ సిమ్లోనే బాగా వేగనిస్తా, తర్వాత వాటర్ పోసిన తర్వాత హైలో పెట్టి ఉడకనిస్తా. కొంచెం వాటర్ అంతా ఇనికి చిక్కగా పులుసు కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.